ఒకవేళ దేవుని గురించి తెలుసుకోవటానికే మనకిష్టం లేకపోతే ఏమవుతుంది? ఆలోచించండి వినేవాళ్ళు. దేవుని గురించి మనకు తెలుసుకోవడానికి అసలు ఇష్టం లేదు, తెలుసుకోము, ఏం జరుగుతుంది? ఏం జరుగుద్దిలే అనుకుంటాం, కానీ జరిగేది చాలా ఉన్నది. సహోదరులారా, జాగ్రత్తగా వినండి. మరి మనం దేవుని గురించి తెలుసుకోకపోతే మనకిష్టమైన మార్గాల్లోనే జీవిస్తాము. మనకిష్టమైనటువంటి మార్గం మనల్ని నరకానికి తీసుకువెళ్ళేదిగా ఉంటుంది, కానీ మంచి అనేది తెలుసుకునేదిగా ఉండదు. మానవులు మనము ఉదయం లేచిన దగ్గర నుంచి అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాము. అయితే దానికి ఒక మార్గం, మరి ఈ దారిలో వెళితే స్వర్గం వస్తుంది, ఈ దారిలో వెళితే నరకం ఉంటుంది అని 2 మార్గాలను గురించి దేవుడు మనకి బోధించారు. నాకు తెలిసినంతవరకు ఒక బైబిల్ మాత్రమే ఈ 2 మార్గాల గురించి, చనిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రపంచం గురించి తెలియజేస్తుంది. అయితే ఒక మార్గంలో వెళితే నరకం ఉంటుంది, ఒక మార్గంలో వెళితే స్వర్గం ఉంటుంది. స్వర్గమే కావాలని కోరుకుంటాము, ఎవరు నరకానికి వెళ్ళాలని కోరుకోము. అయితే ఏంటి ఆ మార్గము అనేది తెలియచేసేదే బైబిల్ గ్రంథము. ఏంటి, ఏ విధంగా వెళ్ళాలి, ఏం ఫాలో అవ్వాలి అనే విషయాలను తెలియజేసేదే బైబిల్ గ్రంథం. ఏమన్నదంటే బైబిల్లో జీసస్ చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడునూ తండ్రి వద్దకు రాలేడు. తండ్రి అంటే ప్రపంచంలోని ప్రజలందరికీ తండ్రి అయినటువంటి దేవుడు. మరి ఆయన పరలోకంలో ఉంటారు కాబట్టి నా ద్వారానే తప్ప ఎవడునూ పరలోకానికి రాలేడు అనే మీనింగ్ అన్నమాట. కాబట్టి మనం దేవుని గురించి తెలుసుకోవటానికి మరి ప్రయత్నించాలి, కానీ ఇష్టం లేకుండా వదిలేసేయకూడదు. ఈ లోకంలో మనం జీవించేది 70-80 సంవత్సరాలే, కానీ మనం స్వర్గం లేదా నరకంలో జీవించవలసింది యుగ యుగాలు. అది యుగ యుగాల పనిష్మెంట్. సరిగ్గా జీవించకపోతే నరకంలో బ్రతకాల్సింది. ఇది యుగ యుగాల స్వర్గము, పరలోకం అనేది. కాబట్టి 70-80 సంవత్సరాల జీవితాన్ని మనకు దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే, యుగ యుగాలు ఉండవలసినటువంటి దానికి బాటలు వేసుకోవటం కోసం, ఆయనకి ఇష్టంగా జీవించి ఆయన సంతోషపెట్టడం కోసం ఈ 70-80 సంవత్సరాల ఆయుష్ మనకి ఇచ్చారు.